పాత్రికేయులకు బీసీ బంధుమిత్రులకి అందరికీ సంక్రాంతి పండుగ శుభ సందర్భంగా మీకు శుభాకాంక్షలు, గుడ్ విషెస్ కూడా. ఈరోజు జమ్మూ కాశ్మీర్ నుంచి ఆంధ్ర తెలంగాణ వరకు అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ప్రతినిధులు, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషను, సోషల్ రివల్యూషన్ అలయన్స్, వివిధ సంఘాలు, అసోసియేషన్స్ కలిసి మేము ఎన్నో వెబినార్స్, మీటింగ్స్ పెట్టుకొని ఇప్పుడు 2024 పార్లమెంటరీ ఎలక్షన్స్లో మన బాధ్యత ఏంది, మనకు డ్యూటీ ఏందని మేము ఎన్నో మీటింగ్స్ పెట్టుకున్న తర్వాత ఒకే నిర్ణయానికి వచ్చినారు. అందరు ఆర్గనైజేషన్స్ కలిసి బీజేపీ జాతీయ జనగణన చేయడానికి సిద్ధంగా లేరు. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చి అందులో ఎస్సీ ఎస్టీ బీసీలని వేరు చేసినారు. అది ఏం ఎంక్వైరీ చేయకుండా ఈడబ్ల్యూఎస్ ఇచ్చి వాళ్లకు అగ్రకులాల వాళ్ళకే ప్రత్యేకంగా ఇచ్చినారు. ఈ యొక్క మొత్తం పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా అవన్నీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. మాకు ఇంతవరకు ఏమైతే చేసినారో విద్యా ఉద్యోగాలలో కూడా సమాన అవకాశాలు ఇవ్వట్లేదు, లేటరల్ ఎంట్రీస్ చేస్తున్నారు. తర్వాత ఏ లెక్క లేకుండా అప్పుడు మండల్ కమిషన్ రిపోర్టుకు వ్యతిరేకంగా కమండల్ తీసుకొచ్చి దాన్ని ఖండం చేయడానికి చూసినారు. ఇప్పుడు ఏదైతే సామాజిక న్యాయం పెరుగుతుందో, జాతీయ జనగణన జరగాలనే డిమాండ్ పెరుగుతుందో, రాహుల్ గాంధీ గారు ఈ నినాదం ప్రత్యక్షంగా తీసుకున్నారో, ఇప్పుడు హిందుత్వము, తర్వాత రామాలయము, తర్వాత అయోధ్య, ఈ విషయాలు పైకి తెస్తున్నారు. ఇంటింటికి అక్షంతలు పెడుతున్నారు కానీ ఇంటింటి జనగణన చేయట్లేదు. తర్వాత జనాన్ని ఒక మాయ మాటలు చెప్పి పక్కదారిలో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దానికి ఎదుర్కోవడానికి నిజంగా అసలు బీసీలకు ఏమొస్తుంది, బీసీలకు వాళ్ళకు రావాల్సిన వాటా, వాళ్ళకు రావాల్సిన రిప్రజెంటేషను, రిజర్వేషను, వాళ్ళ యొక్క భాగస్వామ్యము, ఈ యొక్క ప్రజాస్వామ్యములో అన్ని జాతులకు అన్ని కులాల ప్రతినిధులు ఉన్నప్పుడే అది ప్రజాస్వామ్యము. లేకపోతే కులతత్వం అవుతుంది, ఆలిగారికి అవుతుంది, ఒక కుల పెత్తందారి అవుతుంది. కాబట్టి బీసీలు అందరూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరు కలిసి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాము. రాహుల్ గాంధీ ఒక్కరే ఈ నినాదం తీసుకుంటున్నారు. ఇండియా గఠబంధన్లో కూడా ఎవరు గట్టిగా మాట్లాడలేదు. ఒక్క తేజస్వి యాదవ్, నితీష్ కుమార్, అఖిలేష్, కొంత మన స్టాలిన్, కొంతమంది బీసీ నాయకులు మాత్రం గట్టిగా మాట్లాడుతున్నారు. కాబట్టి మేము అందరం కూడా జాతి జనగణన చేసే వాళ్ళకి మేమెంతో మాకు అంత వాట ఇవ్వడానికి సిద్ధంగా పడినటువంటి ఈ యొక్క ఇండియా గఠబంధన్కి మద్దతు ఇవ్వడానికి, సంపూర్ణ సపోర్ట్ చేయడానికి నిర్ణయించుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. వారితో గంటన్నర సమావేశం జరిపి అసలు జనగణన అంటే ఏంది, భారతదేశంలో ఉన్నటువంటి యొక్క సంపద, విద్య, ఉద్యోగము, ఎకనామిక్, ఎడ్యుకేషను, ఇండస్ట్రీసు ఎవరి చేతిలో ఉంది? ఈ రోజులలో చూసినట్లయితే 80% ఉన్న బహుళ జాతుల చేతిలో ఏమి లేదు, 5-10% కూడా లేదు. మరి మేము చెప్పాము ఆయనకు, మీ కాంగ్రెస్లో కూడా మిమ్మల్ని సబడైజ్ చేస్తూ ఉన్నారు, మీకు తప్పుదోవ పట్టిస్తున్నారు, బీసీల జనగణన చేస్తామంటే మీరు ఓడిస్తారు, మిమ్మల్ని మీకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఓడించినారు అని తప్పుడు మీకు చెప్తారు. కానీ మీరు చెప్పిన మాట ప్రజలకు మీ వాళ్ళు తీసుకెళ్ళట్లేదు. అట్లే ఒక మోహన్ భాగవత్ ఒక మాట చెప్తే దేశమంతా దాన్ని ప్రచారం చేస్తారు. మాననీయ ప్రధానమంత్రి ఏదన్నా చెప్తే సబ్కి సాత్ సబ్కి ఏదన్నా చెప్తే అవన్నీ మొత్తం మోసుకెళ్తారు. అట్లా మీ కాంగ్రెస్ పార్టీలో జరగట్లేదు. కాబట్టి మీరు కూడా మీ కాంగ్రెస్ పార్టీని ఒక ప్రజాస్వామ్యంగా నిర్మించండి. అందులో ఎస్సీ బీసీల భాగస్వామ్యం కూడా మీ పార్టీలో ఉంచండి. మనకు అన్ని పదవులు మీ పార్టీలో డెమోక్రసీ ఉంటే మీ ప్రభుత్వం వచ్చినప్పుడు డెమోక్రసీ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మీ ప్రభుత్వం వచ్చింది, వెంటనే ఆర్టికల్ 342A(3) కింద అక్కడ సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఒక చట్టం చేసి ఎంక్వైరీ చేసి మీరు నిరూపిస్తే దేశమంతా నమ్ముతారు మీరు చేస్తారని. లేకపోతే పొలిటికల్ మేనిఫెస్టో, పొలిటికల్ గురించి మీరు చెప్తా ఉన్నారు, తర్వాత బీజేపీ మోసం చేసినట్లే మీరు కూడా చెప్తారు అని మేము గట్టిగా కూడా వారితో ఆశ్వాసం తీసుకొని ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి ఈరోజు కలిసినాము. వారన్నారు నేను క్షుణ్ణంగా చదువుకొని తెలుసుకొని భారతదేశంలో ఉన్నటువంటి వర్గాలుగా వాళ్ళకి న్యాయం చేస్తాను, నేను దానికి కమిట్మెంట్ అయి ఉన్నాను అని వాళ్ళు అన్నారు. కాబట్టి ఇండియా గఠబంధన్కు చేయడానికి మా ముఖ్యమైన, ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్లు పొలిటికల్ పవర్ వస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారము. ఈ మండల్ కమిషన్ రిపోర్ట్లో ఏమన్నాడు,
చదువు మంచి చదువు వస్తే వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే కొంచెం ఎకనామిక్ పెరుగుతుంది, ఎకనామిక్ పెరిగితే వాళ్ళకు పొలిటికల్ రిప్రజెంటేషన్ వస్తుంది, బలం వస్తుంది. కాబట్టి ఆ రకంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ హెల్త్ అందరికి ఇవ్వాలని చెప్పినాము. దాని తర్వాత మనకు ఒక ఈవీఎంలో కూడా చాలా మోసం జరుగుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ మిస్సింగ్ ఓటింగ్స్లో అది ఎట్లయినా మనకు ట్యాంపర్ చేయొచ్చని మనకు సోషల్ మన సివిల్ సొసైటీ ఒక అపాయింట్ చేసిన కమిషన్ జస్టిస్ మదన్ లోకూర్ సుప్రీంకోర్టు జడ్జి చాలా విలువల కలిగిన వ్యక్తి. ఆయన ఎంతోమంది ఎక్స్పర్ట్ని పరిశీలించి ఈవీఎం ట్యాంపర్ అవుతుంది, ఈవీఎం మ్యానిపులేట్ చేయొచ్చు, ఎట్లయితే చంద్రమండలానికి రాకెట్ పంపిస్తే వాళ్ళు కిందికెళ్ళి రిమోట్ కంట్రోల్ చేస్తారో ఈవీఎంలో కూడా రిమోట్ కంట్రోల్తోని మనకు వాళ్ళకు మ్యానిపులేట్ చేయొచ్చు. కాబట్టి ఈవీఎం ప్లేస్లో బ్యాలెట్ పేపర్లు పెట్టాలంటే ఈ 2-3 నెలల కాదు. కాబట్టి ఈ మదన్ లోకూరు కమిషన్ రిపోర్ట్ ఏదైతుందో, ఇండియా గఠబంధన్ తీర్మానం ఏదైతుందో, కనీసం వీవీప్యాట్ ఎవరైతే 5 క్షణాలు వచ్చి పోతుందో అది వాళ్ళకు ఓటర్కి ఇవ్వాలా. ఓటర్కి ఇస్తే ఒక డబ్బాలో పెడితే అది మ్యానిపులేషన్ తక్కువ అవుతుంది. అంతవరకన్నా మీరు సాధించాలా. మేమందరం పెద్ద రిజిస్ట్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము, మీ సహాయం కూడా కావాలని చెప్పినాము. దాని తర్వాత నేషనల్ లెవెల్లో సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మనము సెన్సెస్ 2 రకాలు, ఒకటేమో సెన్సెస్ యాక్ట్ కింద వేరు, ఒకటేమో రాజ్యాంగం కింద ఆర్టికల్ 340 కింద మండల్ కమిషన్ చేసింది. ఇప్పుడు 342A(1)(2) కింద చేయొచ్చును. అది చేసి అందులో వర్గీకరణ ఇచ్చి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో కూడా వాళ్ళకి షేర్ ఇవ్వాలని చెప్పాము. స్టేట్ కూడా మనకు సోషల్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ చట్టం చేసి నిర్ణయించడానికి పవర్ ఇచ్చినారు. అది మీరు ఆంధ్ర తెలంగాణలో చేసి మీరు ప్రూవ్ చేసుకోండి. తర్వాత క్రిమి లేయర్ స్క్రాప్ చేసేసి అది అన్ని కేటగరైజేషన్ చేయాలన్నాము. దాని తర్వాత మీరు ముఖ్యంగా ఏంటంటే రాజ్యాంగాన్ని మీరు మీ గవర్నమెంట్ ఏర్పడితే ఇండియా గఠబంధన్ని రాజ్యాంగాన్ని అమెండ్ చేసి ఎడ్యుకేషను, ఎంప్లాయ్మెంట్, జ్యుడిషరీ, లెజిస్లేషను, పార్లమెంటు, అసెంబ్లీ, లోకల్ బాడీస్లో మొత్తం భారతదేశంలో ఎవరెంత జాతి ఉందో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తాము. జ్యుడిషియరీలు ఇస్తాము, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇస్తాము. ఇది పెద్ద ప్రపంచంలో రివల్యూషనరీ ఒక చేంజ్ అవుతుంది. మీరు వస్తే ఈ యొక్క నినాదం తీసుకుంటే బాగుంటుందని మేము విన్నపించినాము. తర్వాత బడ్జెట్ అలొకేషన్ కూడా బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఎట్లా బడ్జెట్ చేస్తారో బీసీలకు కూడా అంత బడ్జెట్ అలొకేషన్ చేసి ఒక సపరేట్ బీసీ మంత్రాలయాన్ని సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టాలని విన్నపించినాము. ప్రైవేట్ సెక్టర్స్ని మీరు ప్రైవేటైజేషన్ చేయొద్దు, ఉన్నది ఆపేసి అక్కడ కూడా రిజర్వేషన్స్ కల్పించాలా బ్యాక్వర్డ్ క్లాసెస్లకు అని చెప్పినాము. అట్లానే పొలిటికల్ పార్టీస్ కూడా రీస్ట్రక్చర్ చేసి అన్ని వర్గాల ప్రతినిధులు ఉండేటట్లు చేయాలని మేము విన్నపించినాము. దాన్ని సానుకూలంగా పరిశీలించి మళ్ళా మాతో కలిసి ఇవి అన్ని విషయాల మీద అవగాహన చేసుకొని తప్పకుండా నా జీవితం ఉన్నంత వరకు నేను కమిట్ అవుతాను. ఇంతమంది బహుళ జనాలకు అన్యాయం అవుతుంది, నాకు కళ్ళు తెరవబడినాయి పాదయాత్ర చేస్తే. సో భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్నప్పుడు బీసీ సంఘాలు కూడా వారికి సాలిడారిటీ చేయడానికి సిద్ధంగా ఉన్నావు. వాళ్ళని ఎదుర్కొని వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఈసారి మొత్తం ఇండియా గఠబంధను, సామాజిక న్యాయం 2 చేతి కలిపి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ రకంగా అంటే మనకు ఆ రకంగా మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ ద్వారా ప్రజలందరికీ మా యొక్క మనోగతాన్ని చెప్తున్నాము. మీరు ప్రజలకు తీసుకెళ్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.